మీరు వద్దు, మీ ధ్యానం వద్దు, మీ క్లాసు వద్దు అనా కదా. అది సో మన దృష్టి మన పైన మాత్రమే ఉండాలి. రకరకాల వ్యక్తులు ఉండడం సహజం, వారు ఎప్పుడు మారుతారో తెలియదు. దాన్ని ఆధ్యాత్మిక అహం అంటారు. అవునా, స్పిరిచువల్ ఈగో. నేను 30 years ఇండస్ట్రీ, ఇక్కడ సీనియర్ మాస్టర్. నేను ముందే వస్తే మీరంతా ముందే ఉండకుండా ఏం చేశారు మీరంతా? మీరు ధ్యానులేనా? 16 గంటలు ప్రయాణం చేసి వచ్చింది ఆవిడ. 16 గంటలు ప్రయాణం చేసి ఈ పక్కల ఊర్లో పక్క వీధిలో ఉంటే లేటుగా వస్తారా? బుద్ధి లేదా మీకు? అడిగాను అనుకోండి, వద్దు ఇంక రావద్దు పోయి వీడిని పిలవకండి ఇంక వద్దంటే. అవునా కదా. ఏదో నాకు అవకాశం ఇచ్చారు సారు, ఏదో ధర్మంగా నేను వచ్చానా, మాట్లాడానా, పోయానా, అంతేగాని వీళ్ళు ఎందుకు లేటుగా వచ్చారు, వాళ్ళు ఎందుకు తొందర రాలేదు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు పక్కన ఉండి లేటుగా వచ్చారు, ఇవన్నీ నేను ఆలోచిస్తే నేను క్లాస్ చెప్పలేను. నాకు వచ్చిన వెంటనే మీరు నాకు వేడి నీళ్ళు ఎందుకు అరేంజ్ చేయలేదు, నాకు చల్ల నీళ్ళు ఎందుకు అరేంజ్ చేయలేదు, నాకు మైక్ ఎందుకు అరేంజ్ చేయలేదు, నాకు సోఫా ఎందుకు అరేంజ్ చేయలేదు? 30 ఏళ్ళు నేను ఇక్కడ సీనియర్, 30 years ఇక్కడ. వాటి మీద నేను దృష్టి పెట్టాను అనుకోండి, ఏమవుతుంది? క్లాస్ చెప్పలేను. మొన్న ఏమైంది సార్, నాకు చొక్కా లేకుండా పోయింది క్లాస్కి. ఇక్కడికి వచ్చామా, నాకు చొక్కా వేసుకోవడానికి లేదు, క్లాస్ చెప్పాడా లేదా? క్లాస్ కావాలా, చొక్కా కావాలా? క్లాస్ కావాలని వచ్చా. దేని మీద దృష్టి పెట్టారు? క్లాస్ మీద దృష్టి పెట్టారు, చొక్కా మీద కాదు. సో 30 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా ధ్యానంలోకి వచ్చి నా పని నేను ఏదో చేసుకోవాలి. 30 years అయినా మారచ్చు, మారకపోవచ్చు. అవునా కదా. మారాలని ఎక్స్పెక్టేషన్స్ వద్దు. నిష్కామ కర్మ అవునా కదా. నిష్కామ కర్మలు చేసేవాళ్ళు మాత్రమే ఆనందంగా ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటారు. పిరమిడ్లోకి వచ్చినా నిష్కామ కర్మ చేయకపోతే ఆనందంగా ఉండలేము. నిష్కామ కర్మ ఎవరు చెప్పారు? శ్రీకృష్ణుడు చెప్పారు. అవునా, నేను చెప్పలేదు, శ్రీకృష్ణుడు చెప్పారు. పిరమిడ్లోకి వచ్చినా ఇంకా ఎక్కడికి పోయినా నిష్కామ కర్మలు చేయాలి. నిష్కామ కర్మ అంటే డబ్బులు ఒక్కటే కాదు, ఎక్స్పెక్ట్ చేయకున్నాను. ఏ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఏ మార్పు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక 30 ఏళ్ళ కిందట ఇలాగే 95లో ఎవరో 10 సార్లు లెటర్ రాశారు. సార్ నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయని భారతం రాశారు. చాలా పెద్ద లెటర్ రాశారు. అవునా, ఇన్ని కష్టాలు ఉన్నాయా? అవునా, వెరీ నైస్. ఇంకొక 1000 ఏళ్ళు అలాగే ఏ మార్పు కోరుకోకుండా జీవించు అన్నాడు. ఆయన లెటర్ రాశాడు, లెటర్ రాశాడు. ఆ లెటర్ నేను కాపీ చేసి జిరాక్స్, అప్పటికి జిరాక్స్ కూడా లేదు, నేను రాసుకున్నాను నా బుక్లో. సార్ ఈ లెటర్ పోస్ట్ చేయాలంటే దొంగగా నేను రాసుకున్నా, సార్ చెప్పకుండా. సార్ ఏం రిప్లై ఇచ్చాడంటే, బాబు నాయన నువ్వు చెప్పిన కష్టాలన్నీ నిజమే, చాలా మంచిదే. మీ ఇంట్లో వాళ్ళు మారట్లేదు, ఎవరు మారట్లేదు. అయినా రోజు ధ్యానం చేయి, అయినా రోజు సజ్జన సంగత్యం చేయి, అయినా ఇంకొక 1000 సంవత్సరాలు మీ భార్య దగ్గర నుంచి, మీ భర్త దగ్గర నుంచి, మీ ధ్యానం దగ్గర నుంచి, మీ ఊర్లో వాళ్ళ దగ్గర నుంచి ఏ మార్పు కోరుకోకుండా జీవించు. అదే నేను చెప్పే సలహా అన్నాడు. ఇంకో 1000 సంవత్సరాలు ఎక్కువ అవసరం లేదు. ఏ మార్పు కోరుకోవద్దండి పిరమిడ్ మాస్టర్ల దగ్గర నుంచి. పిరమిడ్ మాస్టర్లంతా చాలా బుద్ధులుగా ఉండాలి. పిరమిడ్ మాస్టర్ కూడా ఒక మనిషే. అవునా కదా. పిరమిడ్ మాస్టర్ అయిపోయిన వెంటనే వాడు బుద్ధుడు ఎవడు? కుదరదు. పిరమిడ్ మాస్టర్ అంటే ఏంటి? మన ఎవరో అడిగారు పోయిన వారం ఇక్కడికి వచ్చినప్పుడు. పిరమిడ్ మాస్టర్ అంటే ఎవరయ్యా అంటే, పిరమిడ్ ధ్యానం చేస్తే మన పిరమిడ్ మాస్టర్ అంటారు. అంతేగాని ప్రతి పిరమిడ్ మాస్టర్కి బుద్ధత్వం రాలేదు. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇంకా పత్రిజీ అవ్వలేదు. పిరమిడ్ మాస్టర్ నాకు విత్తనం పడింది అంతే. అది ఎప్పుడు బుద్ధుడిగా మారుతుందో తెలియదు, ఎప్పుడు మరిచెట్టదో తెలియదు. కాబట్టి పిరమిడ్ మాస్టర్లు అంతా పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్షనిజం అనేది స్పిరిచువాలిటీలో లేదు. సాధన అన్నది స్పిరిచువాలిటీలో ఉంది. సాధన అది కూడా ఏం సాధన? నా సాధన, మీ సాధన కాదు. నా సాధన ఒకటే ఉంది. మీరు సాధన చేస్తారా లేదా, మీరు ఏ బావిలో దూకుతారు నాకు సంబంధమే లేదు. మీరు ఆనందంగా ఉంటారా లేదా నాకు సంబంధమే లేదు. నేను ఎందుకు వచ్చా మరి? నా సాధనలో ఒక భాగంగా ఇక్కడికి వచ్చా. మీరు ఆనందంగా ఉంటారా లేదా కాదు. నాకు 99లో ఒక ఆలోచన వచ్చింది. నేను జీవితకాలం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఓహో, నేను జీవితకాలం ఆనందంగా ఉండాలంటే నా దగ్గర ఉన్నది ఈ ప్రపంచానికి అంతా పంచాలి. 99లో నాకు వచ్చిన ఆలోచన ఇది. ఆ రోజు నుంచి 25 సంవత్సరాల నుంచి పంచుతూ ఉండడం అనే ఒక సాధన చేస్తున్నాను అంతే. ఇక్కడ పంచుకోవడానికి వచ్చా, ప్రశ్నించడానికి రాలేదు ఎవరిని. ఇక్కడ ఎవరిని మిమ్మల్ని ప్రశ్నించడానికి రాలేదు. మీరు ఎందుకు ధ్యానం చేయట్లేదు, మీరు ఎందుకు ఆనందంగా ఉండట్లేదు, మీరు ఏ బావిలో దూకుతున్నారు, నాకు సంబంధం లేదు. నా సాధన కోసం నేను ఇక్కడికి వచ్చాను.
మనమందరము మన సాధన చేయాలి, అంతేగాని పక్కనోడు ఏ సాధన చేస్తున్నాడు మనం చూసామంటే మనకు నెక్స్ట్ ఆనందం ఉండదు. ఆనందం పోవాలనుకుంటున్నారా, దురాశ చెందండి. అందరూ పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకోండి. అందరికి ఏ ఈగోలో ఉండకూడదు, అందరూ పర్ఫెక్ట్గా ఉండాలి. ఎవడు పర్ఫెక్ట్గా ఉన్నాడు కానీ, నేనైతే పర్ఫెక్ట్ కాదు. నేనైతే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చూశారు కదా, దాంట్లో వాడికి చివరికి రిలీజ్ అయిందంటే వాడు పర్ఫెక్ట్ కాదని తెలుసుకున్నాడు. పర్ఫెక్షనిజం ఈజ్ రాంగ్ కాన్సెప్ట్. హ్యుమానిటీ, మానవతా దృక్పథము, మానవత్వము, అది కరెక్ట్. మానవత్వంతో మనం సహాయం చేస్తాం అందరికి. సో వాళ్ళు ఏమైనా చేసుకోండి, 5 ఏళ్ళ నుంచి ఏదో చేస్తున్నారు, చేసుకోనివ్వండి. వాళ్ళ ఇష్టం వారిది, వాళ్ళ వ్యాపారం వారిది, మన వ్యాపారం మనది. ఇక్కడ రకరకాల ధ్యానాలు చెప్తున్నారు, చెప్పుకోనివ్వండి. మన పద్ధతి మనది. మనకి ధ్యానం అంటే శ్వాస మీద మన మన షాప్ మనది. ఈ కూరగాయల షాప్, రైతు మార్కెట్కి అయితే ఎన్ని షాపులు ఉంటాయి సార్? 50 షాపులు ఉంటాయి, అవునా కదా? అట్లాగే ధ్యానం షాపులు 100 రకాల షాపులు ఉన్నాయి. పిరమిడ్లో 100 రకాల ధ్యానాలు ఉన్నాయి. ఎవడెవడో ఏదో ధ్యానం చెప్పుకుంటుంటాడు. మనకు సంబంధం లేదు, మనం ఏం చెప్పుకుంటున్నాం, మనం ఏం చేయాలి, మన లక్ష్యం మనది. అది. థ్యాంక్ యూ సార్, మంచి ప్రశ్న అడిగారు. ఒకసారి గట్టిగా చెప్పాలి కొట్టాను సార్, మంచి క్వశ్చన్ అడిగారు. థ్యాంక్ యూ సార్. నేను ఒక చిన్న విషయం చెప్దాం అనుకున్నా, బట్ మీరేమో పర్ఫెక్షన్ నాకు ఇక్కడ గొంతు ఆగిపోయింది. సో ఏం లేదు మాస్టర్స్, ఇప్పుడు ఇక్కడ చిన్న ఒక ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా. బయట వంట చేస్తున్న మాస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ధ్యాస అంతా దేని మీద ఉంటుంది మీరే చెప్పండి. ఇక్కడ క్లాస్ జరుగుతుందో వాళ్ళకి తెలుస్తుంది కదా, అయినా వాళ్ళ ధ్యాస ఎక్కడుంది? ఎక్కడన్నా వాళ్ళు ఏమైనా రాగలుగుతున్నారా? పోనీ వాళ్ళు వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారా? పోనీ మనం వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నామా? సో ఒక్కసారి గమనించండి. మనం క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి సార్ చెప్పారు ఫస్ట్లోనే, కామ్గా మనం డిస్టర్బ్ చేయకుండా కూర్చున్నామని. పిల్లలు వస్తున్నారు, తిరుగుతున్నారు, అటు వెళ్తున్నారు, ఇటు వెళ్తున్నారు. చూసండి ఒక్కసారి. ఎందుకు చెప్తున్నానంటే, ఎంతో కష్టపడి ఆయన 6 నెలల నుంచి కష్టపడి పెట్టించారు సార్ క్లాసు. ఎందుకు మనం కాసేపు మనం గట్టిగా ఇక్కడ పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, 4 గంటలు గట్టిగా, అంతే కదా? సో ఒక్క నిమిషం గమనిస్తారని ఇంత కష్టపడి చెప్తున్నాం మాస్టర్స్. సో ఎవరికైనా మంచినీళ్ళు కావాలంటే మీరు ఉన్న చోటే ఉండండి, నేను తీసుకొస్తాను. బట్ ఎవ్వరు కదలొద్దు. ఒక్కరు లేస్తే మంచినీళ్ళు వద్దామని ఒక మేడం పడుతుంది, వెళ్దామని ఇంకో మేడం వస్తుంది, వెళ్దామని ఇంకో మేడం వస్తుంది. సో ఎవరైనా ఏదైనా కావాలి అంటే ఒక్కరితో చెప్పించండి, మేము తెచ్చిస్తాం. దయచేసి ఎవరు కదలకండి, ఒకరి నుంచి ఒకరు. నెక్స్ట్ మొబైల్స్ కూడా కాల్స్ వస్తున్నాయని మధ్యలో వెళ్తున్నారు. ఒక్కరు లేసారంటే ఫోకస్ అంతా వెళ్ళిపోతుంది. సో గమనిస్తారని చెప్తున్నా మాస్టర్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సరే, 10 నిమిషాలు టైం ఉంది. చివరి ప్రశ్న ఆఫ్టర్ లంచ్ తర్వాత లేడీస్. ఇంకో 10 నిమిషాలు, ఇంకొక అర్ధ గంట టైం ఉంది. ఇంకొక 2-3 క్వశ్చన్లు అడగవచ్చు. ఎస్ సార్. సో క్వశ్చన్స్ లేకపోతే కొటేషన్స్ కూడా బుక్లో నుంచి ఓపెన్ చేసి ఆ కొటేషన్ కూడా అడగవచ్చు. స్నేహ మేడం అడుగుతూ ఉంటుంది కదా, అలా అడగవచ్చు. పిఎంసీలో అడిగినట్టు. ఇప్పుడు పిఎంసీలో లైవ్ వస్తుంది మనకి. ఈ పిఎంసీ లైవ్ అది ఏర్పాటు చేసిన ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం. మనమే కాదు, ఈ ప్రపంచంలో ఈ కార్యక్రమాన్ని కొన్ని వేల మంది చూస్తూ ఉంటాం. సో మీరు అడిగే ప్రతి ప్రశ్న కొన్ని వేల మందికి ఉపయోగపడుతుంది. ఎక్కడెక్కడో వేరే దేశాల వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు. సో ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదు, ఈ కార్యక్రమాన్ని ఎక్కడెక్కడ నుంచో చూస్తున్న వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ చాలా అద్భుతమైన పిరమిడ్ కట్టడం జరిగింది. ఇంకా కడుతూ ఉన్న చాలా పనులు ఉన్నారు. వీలైన వాళ్ళందరూ చూసేవాళ్ళు ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఎంతో సాయం చేసే ఉంటారు. సాయం చేయడం వల్లనే ఈ కార్యక్రమం జరుగుతోంది, ఈ యొక్క పిరమిడ్ కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ప్రతి ఒక్కరూ ఈ పిరమిడ్ యొక్క కన్స్ట్రక్షన్లోను, డెవలప్మెంట్లోను ఎక్కడెక్కడో వేరే దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ యొక్క పిరమిడ్ డెవలప్మెంట్ కోసం మీరు చేయగలిగే ప్రతిదీ చెయ్యండి. రిక్వెస్ట్, ప్రతిదీ చేయండి. మామూలు విషయం కాదు. కింద ఇల్లు కట్టడాలంటే చాలా తల ప్రాణం తోక్కొస్తుంది. ఇక్కడ పైన పిరమిడ్ కడుతున్నారు, పైన ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తున్నారు, పైన భోజనాలు పెడుతున్నారు. నేను పొద్దున 6 గంటలకు వచ్చిపోయేటప్పుడు చూశాను. అప్పుడే మన వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్ పైకి నేను కిందికి దిగేటప్పుడు చూసి అప్పటికే వంకాయలు టెంకాయలు అన్ని కార్లు వేసుకొని వస్తున్నారు. వాళ్ళకి ఏం పని? వాళ్ళు కూడా మీతో వాడు సరదాగా 11 గంటలకు రావచ్చు కదా. ఈడ 11 గంటలకు మీరు వచ్చి భోజనం చేయాలి. 2 గంటలకు భోజనం చేయాలంటే వాళ్ళు నిన్న నుంచో మొన్న నుంచో డబ్బులు లెక్కేసుకోవాలి, అవునా కదా? మనుషులు లెక్కేసుకోవాలి, ఇవన్నీ లెక్కేసుకోవాలి. ఏమేమో లెక్కలేసుకుంటే తప్ప ఒక 10 మంది 20 మంది దీనికోసం కష్టపడితే తప్ప ఈ ప్రోగ్రామ్ జరగదు. కాబట్టి దానికి అన్ని సహాయాలు మనం ఏమేమి చేయగలరు, భోజనానికి కావచ్చు, ఇటుకలకు కావచ్చు, ఇంకేదో మనం చేయగలిగిన సహాయం అన్ని చేయడం మన ధర్మం, మన కర్తవ్యం. థ్యాంక్ యూ సార్. అందరికీ ఆత్మాభివందనాలు. ముఖ్యంగా గురుగారు అయిన పత్రి సార్
ఆత్మాభివందనం తెలుపుతూ ఈరోజు మంచి క్వశ్చన్ ఆన్సర్ జరుగుతుంది, మీకు సరి అయిన సమాధానం దొరుకుతుంది. మాస్టర్కి ఆత్మాభివందనం జరుపుతున్నాను. అయితే క్వశ్చన్ ఏంటంటే, సమాజంలో మీరు ఇచ్చిన దాంట్లో స్నేహంగా ఉంటుంది. సమాజంతో ఎంతో స్నేహంగా ఉన్నా కొన్ని మన దిశలు మార్చుకొని వాటికి అనుకూలంగా వెళ్ళినా కూడా ఎదుర్కోవాల్సిన సమస్యలు ఉంటాయి. ప్రతి సమాజంలో ప్రతి ఒక్క రకంగా ఉంటుంది. వాటికి అనుకూలంగా మనం మారి పోయినా కూడా మనకి ఆటంకాలు వస్తుంటాయి. అయితే ఈ సమాజంలో వచ్చే ఆటంకాలను ఎలా ఎదుర్కోవాలి, ఎలా మనం ముందుకెళ్తామా, అభివృద్ధి చెందుతామా లేదా, దీని గురించి కొంచెం అందరికీ అర్థమయ్యేలా వివరంగిస్తారని నేను కోరుతున్నాను. ధన్యవాదాలు. ఈ సమాజాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది ప్రశ్న, చాలా మంచి ప్రశ్న అవునా కదా. ఈ సమాజాన్ని మనం ఎదుర్కోం, మనకు సమాజంతో పని లేదు, మన పని మనతో. మనం ఏం చేయాలి, ఇందాక అనుకున్నాం కదా, మనం ఎలా ఆలోచించాలి, మనం ఎలా మాట్లాడాలి, మనం ఎలా జీవించాలి. త్రికరణ శుద్ధి అంటారు. త్రికరణ శుద్ధితో సమాజాన్ని ఎదుర్కోవాలి. డైరెక్ట్గా ఎదుర్కొంటే కుదరదు. సమాజంతో మనం యుద్ధం చేయలేము, సమాజాన్ని మార్చలేము, సమాజంలో పోరాడి గెలవలేము. ఎత్తుకు పై ఎత్తు వేస్తూనే ఉంటారు అన కదా, ఎత్తుకు పై ఎత్తు వేస్తూనే ఉంటారు. మనం ఒక చిన్న కథ విన్నాం. బుద్ధుడి దగ్గరికి బుద్ధుడు అలా వెళ్తుంటే ఒకతను వచ్చాడు. ఏమంటారైనా అంగుళీ మాలి, తెలుసు కదా, అంగుళీ మాలి వచ్చాడు. అలా పోతుంటే బుద్ధుడు అందరు చెప్పారు, వెళ్ళకండి, ఆడ అంగుళీ మాలి ఉంటాడు, వేళ్ళు కట్ చేసేస్తాడు, చంపేస్తాడు, లేపేస్తాడు, వేసేసి మిమ్మల్ని ఏమైనా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటే ఆయన అలా పోతూనే ఉంటాడు. అంగుళీ మాలి అక్కడి నుంచి వచ్చి అలా చూసి సహజంగా ఆయన చూసి మారిపోతాడు. అంగుళీ మాలని మార్చడానికి బుద్ధుడు ప్రయత్నించలేదు. అంగుళీ మాలి బుద్ధుడు చూసి ఆటోమేటిక్గా మారాడు. పత్రిసారిని చూసి మనమందరం మారాం. పత్రిసారు మీరందరూ మారండి అని చెప్పాడు. ఎవడైనా వచ్చి మీరు మారండి మేడం, మీరు మారాలి, ప్రపంచం మారాలి చెప్పలేదు సార్. ఆయన మీరందరూ ధ్యానం చేయండి, నేను ధ్యానం చేస్తున్నాను. ఆయన మనకు ఒక లైవ్ ఎగ్జాంపుల్గా ఉన్నాడు. సో మన ప్రశ్న ఎప్పుడు ఒకటే, నేను ఎలా ఆలోచించాలి, నేను ఒక యోగిలాగా ఆలోచించాలి. మొదట్లోనే మన ప్రశ్న, నేను ఎలా మాట్లాడాలి, నేను ఒక యోగిలాగా మాట్లాడాలి, నేను ఎలా జీవించాలి, నేను ఒక యోగిలాగా జీవించాలి. అయినా కూడా ప్రశ్న ఏంటంటే, మరి వీళ్ళంతా మారట్లేదు కదా, వాళ్ళంతా మనల్ని డిస్టర్బ్ చేస్తారు కదా. మన గత కర్మలు ఒకవేళ ఉంటే వాళ్ళు మనం డిస్టర్బ్ చేయగలుగుతారు. గత కర్మల ప్రభావము, గతంలో తెలుసో తెలియకో మనం సరికాని ఆలోచనలు చేశాం. దానివల్ల ఈరోజు మన ఇంట్లోకి ఒక ఎదవ వస్తాడు, మన దగ్గరకు ఒక ఎదవ వస్తాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, గత కర్మలు ఎలా ఉంటాయి. గతంలో నేను అంత మంచిగానే ఉన్నాను సార్, నేను చాలా మంచివాడిని, అయినా నాకెందుకు చెడు జరుగుతుంది ఈ సమాజంలో అన్నది ఒక ప్రశ్న చాలా మందికి. అవునా కదా, నేను మంచోడిని, నేను చాలా మంచివాడిని, మా అన్న చాలా మంచివాడు, చాలా మంచివాడు నిజంగానే. మా అన్న రెండో అన్న ఒకసారి భిన్నంగా ఆలోచించి పుస్తకం బుక్ రిలీజింగ్కి వచ్చాడు. ఇదే బుక్ రిలీజింగ్కి కర్తాలు కదా, హైదరాబాద్లో బుక్ రిలీజింగ్ ఫంక్షన్కి వచ్చాడు. హైదరాబాద్ నుంచి, కర్నూలు నుంచి వచ్చాడు. మా తమ్ముడు మంచి పుస్తకం రాశాడు, గొప్పగా డెవలప్ అయ్యాడు. మా అమ్మ పంపించింది, అరే వెళ్ళరా, నేను వెళ్ళలేకపోయినా నువ్వన్నా వెళ్ళు అని పంపించింది. చాలా మంచి అమ్మ. మా అమ్మ చాలా మంచి, నిజమే అది. కానీ వెళ్తూ పోయేటప్పుడు చెప్పి పంపించింది. మా అన్నకి చాలా మంచి అమ్మ కదా, అమ్మలంతా చాలా మంచి విషయాలు చెప్పి పంపిస్తారు. అవునా కదా, ఏం మంచి చెప్పింటది, అరే జాగ్రత్తగా ఉండి, హైదరాబాద్లో దొంగలు ఉన్నారు, హైదరాబాద్లో డబ్బులు జాగ్రత్త, పర్సులు కొట్టేసే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు, నువ్వు ముందే మా అమాయకుడివి, నీకేం తెలీదు, నా మాట విను, వాడికంటే అన్ని తెలుసు, నీకేం తెలీదు, వాడంతా ఊళ్ళు తిరిగాడు, నీకేం తెలీదు, నువ్వు డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోపో అని చాలా మంచిగా చెప్పాము. అవునా
హైదరాబాద్లో దొంగలు ఉంటారు, దొంగలు ఉంటారు, దొంగలు ఉంటారు, పర్సులు కొట్టేస్తారు. మా అన్న ఆణించిడికి వచ్చాడు, మంత్రం చదువుకుంటూ వచ్చాడు. హైదరాబాద్లో దొంగలు ఉంటారు జాగ్రత్త, కుక్కలు ఉంటాయి జాగ్రత్తగా అన్నట్టు బోర్డు పెట్టినట్టు ఆడ బుర్రలో బోర్డు పెట్టుకొని వచ్చాడు. హైదరాబాద్లో దొంగలు ఉంటారు జాగ్రత్త, 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 జాగ్రత్త. వచ్చాడు, క్లాస్కి వచ్చాడు, ఇట్లాగే 10 బుక్ రిలీజ్ చేశాడు. నమస్తే తమ్ముడు, నువ్వు చాలా మంచి బుక్ రిలీజ్ చేసావు అని వెళ్ళాడు. బస్ స్టాండ్కి వెళ్ళాడు, ఫోన్ చేశాడు, అరే పర్సు కొట్టేశారా అది. అమ్మ ముందే చెప్పింది, అయినా కొట్టేశారు. చాలా జాగ్రత్తగా ఉన్నాను. 30 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉన్నాను, నాకు ఎవడు పర్సు కొట్టేయలే. మా అన్న ఒక్కరోజు వచ్చాడు, పర్సు కొట్టేశాడు. కర్మ అట్లుంటది. ఎవడు కర్మ చేశాడు ఇక్కడ? దొంగోడు కర్మ చేశాడా? మనమే అట్టెళ్ళే దొంగని రారాయ్, నా పర్సు ఉంది కొట్టే, నా పర్సు ఉంది కొట్టే, కొట్టే కొట్టే కొట్టే. మనం మంచి వాళ్ళం, నేను ఇంత మంచివాడు, నా పర్సు ఎందుకు కొట్టేశారు? నువ్వు మంచివాడివా చెడ్డవాడివా సంబంధం లేదు నాయన. నీ బుర్రలో ఏముంది? ఈ ఊర్లో అంతా దొంగలే, ఈ ఊర్లో అంతా ఎదవాలి, ఈ ఊర్లో అంతా అహంకారలే, ఈ ఊర్లో మంచోళ్ళే లేరు అని బలంగా అనుకుంటూ తిరిగావు కదా. ఓకే, నీకు మంచి ముహూర్తం వచ్చినప్పుడు సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు, సహజమే. కానీ తెలుసో తెలియకో వాళ్ళ గురించి మనం అతిగా ఆలోచిస్తుంటాం. ఈడ దొంగలు ఉన్నారు, ఈడ మంచోళ్ళు లేరు, ఆలోచించి మన బాణం వేసి తీగ వేసి లాగి మన ఇంట్లో తెచ్చిపెట్టుకుంటా ఉంటాం, మన పక్కింట్లో తెచ్చిపెట్టుకుంటా ఉంటాం. సో అందుకే ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయలేం. గత కర్మల ప్రభావాలు అప్పుడప్పుడు మన మీద పడుతూ ఉంటాయి. ఇప్పటికైనా, గతంలో మా అన్న మా దొంగల గురించి ఆలోచించాడు కాబట్టి ఆయన బాకెట్ పర్సులో దొంగలు. మా అమ్మకు ముందు చెప్పకూడదు అన్నాడు, మళ్ళీ కొడుతుంది మా అమ్మ. మా అన్నకి 50 ఏళ్ళు, మా అమ్మకి 80 ఏళ్ళు. 50 ఏళ్ళ వయసులో ఉన్న మా అన్న 70-80 ఏళ్ళలో ఉన్న మా అమ్మకు భయపడతా ఉన్నాడు. మళ్ళీ అమ్మకి చెప్పకూడదు నా పర్సు పోయిందని. ముందు చెప్పినా కూడా నేను జాగ్రత్తగా ఉండలేదు, నీ ఎదవని చెప్తుంది. నాకు 100 రూపాయలు ఛార్జ్ చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు, 100 రూపాయలు ఛార్జ్ ఇచ్చి చనిపోయి. మంచి అమ్మ, మంచి కొడుకు, తల్లి మాట జవదాడని కొడుకు, రాముడి లాంటి కొడుకు. కానీ ఏం చేస్తాం పాపం. ఓం నమః శివాయ. మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అనేది ప్రశ్న కాదు. మన దగ్గర సరైన ఆలోచన ఉందా? ఎప్పటి నుండి సరైన ఆలోచన ఉంది? ఈ రోజు నుంచా, 10 సంవత్సరాల నుంచా, 10 ఏళ్ళ నుంచి, 20 ఏళ్ళ నుంచి ఉన్న సరికాని ఆలోచనల ప్రభావం కూడా ఈరోజు మన జీవితంలో పడతా ఉంటుంది, తెలుసో తెలియకో. పోయిన జన్మలో కూడా పడుతుంది, దాన్నే కర్మ అంటారు. అందుకే ఇప్పటికైనా యోగిలాగా ఆలోచిద్దాం. ఈరోజు ఎంత క్లాస్ అదే. ఇప్పటికైనా మనం సరిగ్గా ఆలోచిద్దాం, ఇప్పటికైనా పాజిటివ్గా ఆలోచిద్దాం, ఇప్పటికైనా మంచి విషయాలే మాట్లాడదాం, ఇప్పటికైనా మంచి పనులే చేద్దాం. రేపో ఎల్లుండా మనకు మంచి జరుగుతుంది. ఇప్పటికి కూడా మనం మంచి విత్తనాలు వేయకుండా పొద్దున్న లేచినాల నుంచి ఈడు ఏదో వాడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు, మా అత్త మంచిది కాదు, ఊర్లో అందరికి పోయి చెప్పేది మా అత్త మంచిదే కాదు. అవునా? ఇంటికి వెళ్తూనే మనకు మంచి అత్త. ఊర్లో అందరికి అత్త గురించి చెప్తే మనకేమవుతుంది? అత్త మంత్రం చదివాం. ఈ అత్తలంతా ఉన్నారే, మన బాగా ప్రాక్టీస్ ఉన్న మంత్రం కదా అత్తా కోడళ్ళ కూడా. ఈ ప్రపంచంలో మన చిత్రమైంది ఏంటో మన ఇండియాలోనే, అది కూడా అమెరికాలో కోడలు, ఇండియాలో అత్త కొట్లాడుకుంటుంటారు. ఏ దేశంలో పోయినా కూడా అత్తా కోడలు మాత్రం నేను మొన్న చూసి అమెరికాలో ఉన్న కోడలంతా ఆనందంగా ఉన్నారేమో అనుకున్నా, కాదు, ఈడ ఆన్లైన్లో కొట్లాడుకుంటుంటారు వాళ్ళు. నాకు చాలా భయం వేసి, ఏమైంది నగరానికి? ఆ పేద సాఫ్ట్వేర్ ఈ బెంచ్ కార్లో తిరుగుతుంటది, ఈడ ఊళ్ళో గల్లీలో ఉంటది ఆడ కోడలు అత్త, ఈవిడ గురించి ఆవిడ గురించి ఈవిడ కంప్లైంట్, బాధలు. బుర్రలో ఉంది అత్త, మన జీవితంలో కాదు ఉన్నది, బుర్రలో ఉంది కోడలు. తల్లి కిందేసి కొట్టినా మనకేం కాదు, మా అమ్మ చాలా మంచిది కిందేసి కొట్టింది అంతే అంటారు. మా అమ్మ వాతలు పెట్టింది అంతే, ఏం చేయలేదు. అదే కోడలు అంటే చి గయ్యాలి కోడలు, ఉప్పులో పప్పేసింది. అచ్చా, ఉప్పులో పప్పేసింది, పప్పులో ఉప్పు కాదు, ఉప్పులో పప్పేసింది, చాలా గయ్యాలి కోడలు.
అదే మా కూతురు చాలా మంచిదండి, మా కూతురికి వంటే రాదు, చాలా మంచిది. అమ్మాయికు రాలు, నేను పూలో పెట్టి పెంచిన, వంట రాదు, నువ్వే వంట చేసుకో అన్నా కదా. ఆ కోడలకు అసలు ఏం తెలియదు, వంట కూడా రాదు ఏదో. అసలు ఆ కోడలు మంచిదే కదా, అసలు వంట వాళ్ళ అమ్మ వాళ్ళు ఎట్లా పెంచినారో. నా కూతురికి ఒక రూలు, నా కోడలకు ఒక రూలు, మన అత్తకు ఒక రూలు, మన అమ్మకు ఒక రూలు. సో అంతా ఉన్నది ఇక్కడే. అత్త ఇక్కడే ఉంది, కూతురు ఇక్కడే ఉంది, కోడలు ఇక్కడే ఉంది. మామ అల్లుల గొడవలు ఎక్కడ చూడలేదు మనం. ఎందుకో మన ఇండియాలో ఓన్లీ అత్త కోడలే కూడా కొడుతుంటారు. ఎందుకో మరి, ఎందుకో ఇప్పుడే అర్థం కాని విషయం అది. రహస్యం, బ్రహ్మరహస్యం ఏంటంటే మామ కోడలు ఎక్కడ గొడవ కూడా చూడలే. చాలా మంచిగా ఉంటారు మామ అనుకుంటారు. అత్త కోడల్లో ఎందుకు గొడవ పడతారో ఆలోచించుకోండి. ఎందుకంటే నా కొడుకు నాకే సొంతం. ఇప్పటివరకు నేను కడుపులో పెట్టుకొని పెంచిన నా కొడుకు నా మాట వినకుండా నా కోడలు మాట వింటాడా? నేను నాది అనే అహంకారం. నా కొడుకు, అమ్మ కొడుకుకు పెళ్లి కానంత వరకు బాగానే ఉంటుంది, పెళ్ళి అయితేనే పుట్టుకొస్తుంది అమ్మకి అహంకారం. నా కొడుకు నేను చాలా కష్టపడి పెంచాను, చాలా ఇష్టపడి పెంచాను, అది చేశాను, ఇది చేశాను, అహంకారం వచ్చింది. అమ్మలో కూడా అజ్ఞానం వచ్చింది. అంత ముందు వరకు అమ్మకు కొడుకుల మధ్యలో సమస్యలు ఉండవు. కోడలు వచ్చిన తర్వాత బతుకు ప్రస్తాండి అయిపోతాడు. భార్యకి చెప్పాలో తెలియదు, అమ్మకి చెప్పాలో తెలియదు. వీడికి వద్దురా నాయన ఈ అమ్మ కోడల మధ్యలో గొడవలు, బయటికి వెళ్ళిపోతే బయటకు వెళ్ళిపోతాడు. అంత ముందు వరకు బాగానే ఉంటుంది. అమ్మ దేవత, అసలు దేవత, అసలు మా అమ్మ దేవత అనేవాడు. ఓ రోజు రాత్రి 2 గంటలకు ఫోన్ వచ్చింది, మన మెడిటేటర్ ఒక అబ్బాయి గురించి. వాళ్ళమ్మ ఫోన్ చేసింది, బాబు మా వాడు నీ దగ్గర ఏమన్నా ఉన్నాడా అని ఫోన్ వచ్చింది. లేడండి అన్న. 2 గంటలకు నా దగ్గర ఎందుకుంటాడు మీ వాడు అంటే ఎప్పుడు నీ గురించి చెప్తుంటాడు మా వాడు, కాబట్టి నీ దగ్గర ఉన్నాడేమో అని ఫోన్ చేశా. మంచిది, చాలా మంచి అమ్మ, అవునా కదా. పావు 2 గంటలకు నా ఫోన్ నెంబర్ ఎత్తికి పట్టుకొని ఫోన్ చేసింది. ఆమె చదువు రాదు ఏమో అంటే ఫోన్ చేస్తే మంచి అమ్మనే కదా. పొద్దున్న వచ్చేవాడు, ఏమి రావు బాబు మీ అమ్మ ఫోన్ చేసింది అంటే, అవునమ్మా చాలా మంచిది నా సార్, మా అమ్మ చాలా మంచిది. మా అమ్మ మా నాన్న సరిగా పెంచకపోయినా అష్ట కష్టాలు పడి, మా నాన్న వదిలేసిన మా అమ్మని ఎన్నో కష్టాలు పడి పెంచింది, చాలా మంచిది. అంటే నాన్న జాగ్రత్తగా ఉండు మీ అమ్మతో అని చెప్పాడు. ఏం సార్ మంచి అమ్మ, జాగ్రత్తగా ఉండమని ఎందుకు చెప్తావు అంటే, రాత్రి 2 గంటలకు నాకు ఫోన్ చేసిందంటే రేపొద్దున నువ్వు పెళ్లి చేసుకుని అట్లే చేస్తా చూడు జాగ్రత్త అని. మంచి అమ్మ ఇట్లా అంటావు నువ్వు. ఈరోజు అప్లోడ్ పారిపోయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, వాళ్ళమ్మ తట్టుకోలే. ఇంత కష్టపడి పెంచిందంటే నువ్వు ఎక్కడున్నా ఏమి చేయనా నేను చెప్పిందే వినాలి, నా మాటే శాసనం. ఎందుకంటే నేను కష్టపడి పెంచాను, పెళ్లి లేదు ఏం లేదు, భార్య లేదు ఏం లేదు, నేను చెప్పింది చేయాలి, ఎందుకంటే కష్టపడి పెంచా. ఎందుకు పెళ్లి చేసినా అలాంటప్పుడు పెళ్లి చేయకుండా అయిపోయాయి కదా. నాయన జాగ్రత్త, మంచి అమ్మ అంటేనే సమస్య అంతా వచ్చేది. మంచి అమ్మలతోనే సమస్య, మంచి అత్తత్వమే సమస్య, మంచి కోడలతోనే సమస్య. అంత మంచి వాళ్ళు ప్రాబ్లం అంతా అజ్ఞానం. సో ఈ సమాజం ఎలా ఉందన్నది కాదు సమస్య మనకి. అత్త ఎలా ఉంది కాదు సమస్య, నేను ఎలా ఉండాలి. కోడలు ఎలా ఉంది కాదు సమస్య, నేను ఎలా ఉండాలి. కొడుకు ఎలా ఉన్నాడు కాదు సమస్య, నేను ఎలా ఉండాలి. నేను ఎలా ఉంటే, నేను ఏ మంత్రం చదివితే దాన్ని అట్రాక్ట్ చేసుకుంటా. నా కొడుకు ఇంతే, నా కోడలు ఇంతే 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 ఇంతే, మా అత్త ఇంతే ఇంతే అని మంత్రం చదివి 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 మనం అత్తను మనమే తయారు చేసుకుంటాం. మంచి అత్తను, బొమ్మ చెక్కినట్టు, శిల్పం చెక్కినట్టు, మంచి శిల్పం మనము అమ్మ ఏం చేస్తాను పెళ్లి చేసే ముందు చాలా జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది. నేను నా అత్తతో చాలా కష్టాలు పడ్డాను, నువ్వు జాగ్రత్త. చాలా మంది తల్లిదండ్రులు పాపం పెళ్లి చేసే ముందు మంచి ఉపదేశాలు ఇస్తున్న కోడలికి కూర్చోబెట్టి, నేను ఎన్నో కష్టాలు పడాను, రాచి రంపాన పెట్టింది మా అత్త, నువ్వైనా జాగ్రత్త. అవునా నిజమా, అత్తలు ఇలా ఉంటారా? బుర్రలో చెత్త పెట్టుకొని అత్త దగ్గరికి పోతాం. ఇంకా అత్త ఎలా కనబడుతుంది మనకి, భూతలాగానే కదా. ఉన్న చెత్త బుర్రతో పోతాం అత్త దగ్గరికి. ఆడ అమ్మ ఎక్కడ కనబడుతుంది, అమ్మ కనబడదు, చెత్త కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త పడ. మంచి పేరుతో మనం నూరిపోస్తున్న చెత్త మాటలు, చెత్త ఆలోచనలన్నీ పక్కన పడాలి. ఇప్పటికైనా
మంచి మాటలు చెప్పాలి. మంచి మాట, బాబు హైదరాబాద్కి ధైర్యంగా పో అని చెప్పొచ్చు కదా. మా అమ్మ జాగ్రత్తగా పో అని చెప్పింది. ధైర్యంగా వెళ్ళు నాయన, మీ తమ్ముడు ఉన్నాడు, ఏమైనా చూసుకుంటాడని చెప్పి పంపించాడు. కాదు, మా తమ్ముడితో సంబంధం లేదు, నువ్వు జాగ్రత్తగా పో. పర్సు జాగ్రత్త, మనిషి జాగ్రత్త కాదు, పర్సు జాగ్రత్త. నాయన జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా రా అని చెప్పచ్చు. పర్సు జాగ్రత్త. పర్సు ఇంపార్టెంటా, మనిషి ఇంపార్టెంటా? తమ్ముడు ఇంపార్టెంటా, డబ్బులు ఇంపార్టెంటా? మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించి. మనం మంచి పేరుతో తెలియకుండానే నెగటివిటీని పెంచి పోషించి 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 సమాజంలో సమస్యలను మనమే అట్రాక్ట్ చేసుకుంటున్నాం. సమాజం దీన్నే కర్మ అంటారు. కర్మ అంటే ఎక్కడ లేదు, మన ఆలోచనలోనే, మన చెత్త ఆలోచనలోనే ఉంది. సరికాని ఆలోచనలే కర్మలు. మంచి వాళ్ళమైనా సరికాని ఆలోచనలు చేస్తుంటాం. అందుకే మంచి ఆలోచనలు చేయాలి, అప్పుడు మంచి కర్మలు చేసినట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్, నమస్కారం సార్, మీకు Yes, madam. ధన్యవాదం సార్. మా కోసం ఇంత దూరం వచ్చి మా అందరికీ మరి మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించిండ్రు. మీకు అనంతకోటి ధన్యవాదములు. పేజీ నంబరు 34. బంధం బలపడాలి అంటే, ప్రేమ పెరగాలంటే, బంధం బలపాలంటే ప్రేమ పెరగాలి, ప్రేమ పెరగాలంటే స్వేచ్ఛ పెరగాలి. స్వేచ్ఛ అంతేనా? పెరగాలి. చూడండి, నాకు మెమరీ బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. 4 ఏళ్ల కిందట 6 ఏళ్ల కిందట రాసిన పుస్తకంలో ఒక లైన్ కూడా గుర్తున్నాను. ఎందుకంటే నేను అనుభవంతో రాసింది కదా. బంధాలు బలపడాలండి. బంధాలు బలపడాలంటే మనం ఏం చేయాలి? ప్రేమ పెరగాలని రాశాం, బాగుంది. ప్రేమ బలపడాలంటే ఏం చేయాలి? అవతలో నేను చెప్పిందే చేయాలి. ఇది సమస్య. నన్ను ప్రేమిస్తున్నా, ఇందాక అన్నాడు సార్, ప్రేమ గురించి అడిగారు కదా. నా మీద ప్రేమ ఉంటే నేను ఏం చెప్తా ఇది. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అది ఆ ప్రేమ అంటే. మా అమ్మ మంచి అమ్మ, నాకు చెప్పినట్టు. మన గురించి మనమే చెప్పుకోవాలి, వేరే వాళ్ళు చెప్పకూడదు, చెప్తే బాగుండదు. మొన్న వెళ్తుంటే బాధపడతా ఉంది. ఒక సంవత్సరం క్రితం ఇంటికి వెళ్తే, ఏమమ్మా బాధపడుతున్నావు అంటే, మీ అన్న మీ వదిన సినిమాకి పోయారా. సినిమాకి పోతే ఎందుకు బాధ? మంచి సినిమాలే లేవు ఇప్పుడంతా, చెత్త సినిమాలకు పోతున్నారు వీళ్ళంతా. 80 ఏళ్ళమ్మ 55 కొడుకు కోడలు సినిమాకి పోతే బాధపడుతుంది. ఇది చెప్పినారా? అయినా పోతారు వీళ్ళు సినిమాలకు. ఏం మంచిగా ఉన్నాయి సినిమాలు? ఏమిటిది? 55 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా కొడుకు నేను చెప్పింది వినాలా? అదా ప్రేమ అంటే? అదా బంధము? అమ్మ మాటే శాసనమా? అప్పుడు మా అమ్మకి అడిగిన, అమ్మ నాకు గుర్తుంది చిన్నప్పుడు నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు నాన్న వేరే ఊర్లో పనిచేసేవాడు. అప్పుడు నువ్వు అక్కినేని నాగేశ్వరరావు సినిమాలకు 2nd షోలోకి వెళ్ళావు, అప్పుడేమైంది అని. ఆమె 50 ఏళ్ళ కిందట 2nd షోలోకి పోవచ్చంట, నాన్న లేకపోయినా నన్ను వేసుకొని తోడుగా. ఇప్పుడు సినిమాలు బాగలేవంట. ఇప్పుడు మహేష్ బాబు సినిమాలు బాగలేవా? మహర్షి సినిమా బాగలేదా? భరత్ అనే సినిమా బాగలేదా? గబ్బర్ సింగ్ బాగలేదా? బలగం సినిమా బాగలేదా? కలికి బాగలేదా? కలికి ఎంతమంది చూశారు? చేతులు ఎత్తండి. చూడకపోతే చూడండి అర్జెంట్. నేను ఫస్ట్ సినిమా ఎక్కువ రోజు మరి లేట్గా ఏం చూడను, మొదటి షో చూస్తా అంతే. అర్జెంట్ ఏం తొందరగా ఏం చూడను, మొదటి షో చూస్తా అంతే. కలికి సినిమా మొదటి షో చూసా. బాలకృష్ణ సినిమా వచ్చిందండి, మొదటి షో చూస్తా అంతే. మరి తొందర ఏం లేదు నాకు. మహేష్ బాబు సినిమా వచ్చింది అనుకోండి, మొదటి షో చూస్తా. మా అమ్మ చెప్పి నేను లాస్ట్ రోజు చూడను, మొదటి షో చూస్తా. నేను, మా పాప, మా మేడం ముగ్గురం తోడుగా వెళ్తాం. తొందర ఏమి లేదు, తొందర లేదు నాకే. అవునా కదా? ప్రేమ పేరుతో మనం ఏం చేస్తున్నాం? కట్టేస్తున్నాం. ప్రేమ ఖైదీ. నా మీద ప్రేమ ఉంటే నువ్వు అమ్మతో మాట్లాడగా. అమ్మ మీద ప్రేమ లేనివాడు భార్యను ఎలా ప్రేమిస్తాడు? అమ్మ మీద ప్రేమ లేనివాడు భార్యను ఎలా ప్రేమిస్తాడు? భార్య దగ్గర నటిస్తాడు.
అమ్మని ప్రేమించలేని వాడు భార్యను ఎలా ప్రేమించగలుగుతాడు? ఒక్కసారి ఆలోచించుకో. చెల్లెల మీద ప్రేమ లేనివాడు మనల్ని ఎలా ప్రేమిస్తాడు? ఒకే ఇంట్లో పుట్టి, ఒకే ఇంట్లో పెరిగి, ఒకే కడుపున పుట్టి, తల్లి కడుపున పుట్టి, తల్లి మీద ప్రేమ పక్కన పెట్టాలంటే మనల్ని ప్రేమించాలండి. వాడి బుర్ర ఉంటుంది అసలు, వాడి బుర్ర బ్రేక్ అయిపోయింది, హార్ట్ బ్రేక్ పెట్టాడు. ఇంత కష్టపడి పెంచిన అమ్మ మీద నాకు ఈ ప్రేమ ఉండకూడదా, నీ మీద ప్రేమ ఉండాలని నటిస్తాడు వచ్చి నాటకం. అవునా కదా? ఏంటి ప్రేమ అంటే? స్వేచ్ఛ, కనీస స్వేచ్ఛ. చెల్లెలకి ఏదో చాక్లెట్ కొనిస్తే ఏమిటి సంగతి, చాక్లెట్ కొనిచ్చావు? చెల్లెలకి చాక్లెట్ కొనిచ్చే స్వేచ్ఛ కూడా లేకపోతే ఇంకెందుకంట భర్త? ఎందుకు వీడు ఉద్యోగం చేయడం? చాక్లెటో చీరనో, చిన్నప్పుడు చాక్లెట్ కొనిచ్చిండొచ్చు, ఇప్పుడు చీర కొనిచ్చిండొచ్చు. అవునా కదా? ఏమైంది నగరానికి? ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రేమ పేరుతో మనం ఏం చేస్తున్నాం? ప్రతి దాంట్లో ఎందుకు ఏలు పెడుతున్నాం? బంధం బలపడాలి, బంధాలు బాగా ఉండాలి, చిలక గోరింకల్లాగా ఉండాలి. చిలక గోరిక పెళ్లి చేసుకుంటే చిలక గోరిక ఏమైనా సంబంధం ఉందా? చిలక వేరు, గోరిక సంబంధమే లేదు. చిలక పెళ్లి చేసుకుంటే బాగుంది, చిలక గోరింకల్లా ఉండాలంట. అక్కడే అర్థం కాదా? స్వేచ్ఛగా ఉంటాయి అని. మన చరిత్రలో చిలక గోరింకలా ఉండంటే చిలకగా ఉంటుంది, గోరికలా, ఏ సంబంధము లేదు. అవునా కదా? ఎందుకు చెప్పారు చిలక గోరింక అని? మనకు తెలియదు బాబు. సంబంధం లేకుండా ఉండడమే సంబంధము. సన్యాసం తీసుకోవడం అసలైన సంబంధము. భార్యగా ఉండాలి కానీ భార్యగా ఉండకూడదు, భర్తగా ఉండాలి కానీ భర్తగా ఉండకూడదు. పెళ్లి చేసుకోవాలి కానీ భార్య లోపల ఉండదు, భార్య బయట ఉండాలి. పెళ్లి చేసుకోవాలి కానీ భర్త బయట ఉండాలి. లోపల సన్యాసి, లోపల యోగి, బయట సంసారి. అప్పుడే బంధం బాగుంటుంది. లోపల యోగి అయిన వాడే బయట మంచి సంసారి అవుతాడు. ఎందుకంటే ఏది లేదు, నాది లేదు, నీది లేదు. ఓకే, సినిమాకు పోతావా? ఓకే, మంచిది, మంచి సినిమాకు పో, 2 సినిమాలు పో, 3 సినిమాలు పో. ఈరోజే కలికి సినిమా వచ్చింది, వెళ్ళు. స్వేచ్ఛ, కనీస స్వేచ్ఛనే లేదు. నేను చెప్పేది చేయాలి, అది ప్రేమ. స్వేచ్ఛలోని చేట ప్రేమ ఉండదు, ఇష్టం ఉండదు. అది అసలు ప్రేమనే కంట్రోల్ చేస్తే, అతిగా కంట్రోల్, హింసా మార్గంలో వెళ్తున్నాడు, కంట్రోల్ చేయండి. ఎవరినైనా హింసిస్తున్నాడు వెళ్ళి, అరే తప్పు రాదు చేసే, కొట్టండి కిందేసి. హింసా మార్గంలో వెళ్తే తప్పు, అహింసా మార్గంలో వెళ్తున్నాడు. ధ్యానానికి వెళ్తుంటే కంట్రోల్. నా మీద ప్రేమ ఉంటే నువ్వు ధ్యానానికి పోకు, అయితే నీకు ప్రేమనే లేదు. నా మీద ప్రేమ ఉంటే భగవద్గీత చదవకు, నీకేం పని? నా మీద ప్రేమ ఉంటే మీ అమ్మ దగ్గరికి పోకు, నా మీద ప్రేమ ఉంటే నీ ఫ్రెండ్తో మాట్లాడకు, నా మీద ప్రేమ ఉంటే అది చేయకు, ఇది చేయకు, పొద్దున లేయి. నా మీద ప్రేమ ఉంటే సాయంత్రం కూర్చో, మధ్యాహ్నం పడుకో. ఏంది అంటారా? అదేదో మన బొమ్మరిల్లు సినిమా చూసారా? అది కొంత బొమ్మరిల్లు నాన్ననే కాదు, బొమ్మరిల్లు భార్య, బొమ్మరిల్లు భర్త. భార్య ఏమనుకుంటుంటే, నా భర్త నేను ఏం చెప్తే, నేను ఏం షర్ట్ వేసుకోండి అదే షర్ట్ వేసుకోవాలి. భర్త చెప్తుంటాను, నువ్వు ఈ షర్ట్ కాదు ఆ షర్ట్ వేసుకురావాలి. వాడి షర్టు వాడు వేసుకోలేడా? ఎల్కేజీ పిల్లోడా వాడు? భర్త పెళ్లి చేసుకొని సంసారం చేసుకుని వాడి షర్టు వాడు వేసుకోలేడా మేడం? మనం చెప్పాలి వాడికి, లేదు మా ఇంటికి వస్తే అవమానం, మా పెళ్ళికి వస్తే అవమానం, ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి. వాడి జుట్టు వాడు వేసుకోలేడా? వాడు బొట్టు వాడు పెట్టుకోలేడా? బొమ్మరిల్లు తక్కువే కాదు ఆ సినిమాలో, మన దగ్గర అన్ని రకాల బొమ్మరిల్లు వాళ్ళు ఉన్నారు. బొమ్మరిల్లు అమ్మ ఉంది. పెళ్ళైన తర్వాత కూడా వాడికి తిలకం దిద్ది మరీ చెప్తా ఉంటుంది, భారత సినిమాకి పోవాలా లేదా అనేది. ఏ సినిమాకి పోవాలా కూడా ఇవిడే చెప్తుంటుంది. ఏ ఊరికి పోవాలా, అత్తగారింటికి పంపించాలా లేదా ఇప్పుడే చెప్తుంటుంది. అవునా కదా? పెళ్లి చేసినందుకు బానిసగా ఉండడానికి అమ్మ దగ్గరికి పోకూడదు, కోడలు వాళ్ళ అమ్మ దగ్గరికి పోకూడదు. ఏంటది? అమ్మ దగ్గరికి పోకుండా ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోతారు? అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే కూడా అత్త పర్మిషన్ కావాలా? వాళ్ళమ్మ దగ్గరికి ఆమె పోవడానికి అత్త పర్మిషన్ ఎందుకు? దేనికోసం? మనుషుల రాక్షసత్వం. తెలియక కంట్రోల్, బాగా కంట్రోల్ చేస్తావు. మంచి 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 మంచి, అవునా? నీ మంచి ఎన్ని రోజులు సాగుతుంది? 60 ఏళ్ళు దాటిన తర్వాత సాగుతుంది. ఆ తర్వాత కోడలు సీనియర్ అయిపోతుంది, ఇక్కడ సీనియర్ మాస్టర్ అయిపోతాయి. ఆ తర్వాత అత్త మెత్త పడుతుంది. అమ్మా అప్పుడు మొదలు పెడతాయి కోడలు, ఏం సంగతి?
ర్యాగింగ్. అప్పుడు ఆడ చేశాడు, ఇప్పుడు ఏమో ర్యాగింగ్ చేస్తాడు. కోడలు కొత్త కోడలు మాత్రమే కంట్రోల్ ఉంటాయి. కోడలు పాత పడిందా లేచి కూర్చుంటాయి. నాది రాజ్యం. ఇప్పుడు నువ్వు ఇక్కడ కాదు, అడుగుసో ఒక మూలకు పడిండు. ఒక మూలకు కోడలను మనమే పెట్టాము, ఆ తర్వాత మనమే మూలకి వెళ్ళాల్సి వచ్చింది. కర్మ అంటది. కోడల్ని మూలకు పెడితే ఏం చేస్తుంది? ఆ తర్వాత టైం కోసం ఎదురు చూస్తుంది, కాంప్రమైజ్ అయితే కొద్ది రోజులు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మంచి రోజులు లేవు మనకి, ఇప్పుడు మంచి రోజులు లేవు. రేట్ అనిసి నాయన ఎక్కడికి పోకు. మా నాన్న చిన్నప్పుడు మా అన్న వాళ్ళ నన్ను బాగా తిట్టేవాడు. నేను కష్టపడి సంపాదిస్తే మీరంతా ఏం చదువుకుంటున్నారా, వాడు చూడు ఇంజనీర్ అయ్యాడు, వీడు చూడు డాక్టర్ అయ్యాడు అని తిట్టి తిట్టి చంపేవాడు. అవునా అని మా అన్న వాళ్ళు విని 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 పెద్దగాక వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు చూడు, వాళ్ళు కోట్ల కోసం సంపాదించాడు. సీఎం చంద్రబాబు నాయుడు ఏం చేశాడు చూడు, నువ్వేం పీకావు, నువ్వేం సంపాదించావు అని మొదలుపెట్టారు. చచ్చేంత వరకు, మా నాన్న చచ్చిపోయిన వరకు మా అన్న వాళ్ళకి మా నాన్నకి గొడవ. నువ్వేం చేసావని మా నాన్న, నువ్వేం పీకేవని మా అన్న. అంతే కదా. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు ఈ వయసులో కూడా, నువ్వేం చేసావు? అవునా కదా. మనవాడు అదే సినిమాలో జులాయి సినిమాలో కోడి కూడా పొద్దున్న లేచింది ఏం చేస్తుంది, కోసుకొని చికెన్ చేసుకుంటుంది. వాళ్ళ నాన్న అడుగుతాడు జులాయి సినిమాలో, నువ్వేం చేస్తున్నావురా, పొద్దున్న లేవచ్చు కదా అది ఇదంటే, అవును కోడి కూడా పొద్దున్నే లేస్తుంది, దానికి కూడా చికెన్ చేసుకొని తింటున్నారు. నీ వయసులో చంద్రబాబు, అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, నువ్వేం చేస్తున్నావు? ఈ వయసులో ఆయన సీఎం అయ్యి కొడుకుని ఏం చేశాడు, డిప్యూటీ సీఎం చేశాడు, నువ్వేం పీక. బలం ఉన్న రోజులు నడుస్తుంది, ఆ తర్వాత మెల్లగా మన బలం తగ్గుతూ వస్తుంది. మనం అంతా ఖర్చు అయిపోతుంది, బాగా బాగా ఎక్కువ ఖర్చు పెట్టాం. కంట్రోల్ 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 అని, ఆ తర్వాత రివర్స్ బొమ్మరిల్లు లాగా రివర్స్ అయిపోతుంది. సినిమా అంతా అలాగే నడుస్తుంది మన జీవితం అంతా. అందుకే ప్రేమ పేరుతో ఇంకొకరిని కంట్రోల్ చేయడం తప్పు. హింసా మార్గంలో వెళ్తే మనకు చెప్పచ్చు హింస తప్పు. అహింసో పరమో ధర్మ, అదొక్కటే ధర్మం ఉంది, వేరే రకాల ధర్మాలు లేవు. హింసా మార్గంలో వెళ్ళకుండా అహింసా మార్గంలో వెళ్తే ఏది చేసినా కరెక్టే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టైం కాలే, ఇంకా 20 నిమిషాలు. ఇంకొక క్వశ్చన్ అంట. ఎస్ మేడం, మీరు అడుగుతారా? ఒక్క నిమిషం మేడం, మీరు ఆఫ్టర్ లంచ్ అడుగుతారా? ఆయన వెయిటింగ్లో ఉన్నారు బాబు, మైక్ ఇవ్వండి. లంచ్ తర్వాత లేడీస్కి మాత్రమే, అలాంటి జెంట్స్ ఇంటికి వెళ్ళకండి. ఈరోజు చాలా విచిత్రం ఏంటంటే ఈక్వల్గా ఉన్నారు అటు ఇటు. నమస్కారం సార్. ఒకటే గట్టిగా చెప్పాలి పోతాం, మగవాళ్ళకి చప్పట్లు కొట్టుకోవాలి ఈరోజు. అఫ్కోర్స్ ఇక్కడ కొంచెం ఎక్కువ ఉన్నారు, అయినా పర్వాలేదు. ఈ మధ్య ఏ పిరమిడ్కి పోయినా 90% లేడీస్, 10% జెంట్స్ కనబడుతున్నారు. నాకు బాధ చేస్తుంది మన మగవాళ్ళకంతా ఏమైందని. నిన్న కూడా నాకు చాలా బాధ చేసింది. మన ఊర్లో ఎక్కడ సార్ అది మెట్టపల్లిలో మొత్తం ఆడవాళ్ళే ఉన్నారు. నేను ఎట్లా చెప్పాలి క్లాసు? ఆడవాళ్ళ మధ్య నాకు మొహమాటం చెప్పాలంటే క్లాసు మొత్తం ఆడవాళ్ళే ఉన్నారు. మగవాళ్ళకి ఏమైంది, ఈ రకరానికి ఏమైంది, ఎక్కడ పోయినా ఈరోజు నాకు చాలా ఆనందం పెట్టారు మగవాళ్ళంతా ఎక్కువ మంది వచ్చి. మరింత మగవాళ్ళు రావాలి, మనం కూడా మగ మహాచక్రం చేసుకోవాలి. మహిళా చక్రమేనా, మనం కూడా మగ మహాచక్రం అని పెట్టుకునే రోజు రావాలి. మగవాళ్ళకు కూడా మంచి రోజు రావాలని కోరుకుంటున్నాను. ఇదంతా మహిళలు ఎక్కువైపోయి మహిళా చక్రం చేసుకుంటున్నారు. మనం కూడా మగ మహాచక్రం చేసుకోవాలి రాబోయే గల. ఎస్ సార్, అడగండి సార్. నమస్కారం సార్, నా పేరు అమృతరావు. ఎస్ సార్. సార్, నాకు క్లాస్లోకి వెళ్తున్నప్పుడు అక్కడ నాకు విచిత్రమైన క్వశ్చన్లు వస్తుంటాయి. ఎక్కడ క్లాస్లోకి వెళ్తుంటే, చెప్పడానికి వెళ్ళినప్పుడు క్వశ్చన్స్ వస్తుంటాయి. ధ్యానము, దానము, సేవ, ఇందులో ఏది ఉన్నతమైనది? ధ్యానము, దానము, ధ్యానము, సేవ, ఇందులో ఏది ఉన్నతమైనది? మరి ఏది ఫాలో అయితే బాగుంటుంది అని చెప్పేసి నన్ను అడిగితే నేనేం చెప్పలేకపోయాను సార్. దీని గురించి మీరు క్లారిటీ ఇస్తే. చాలా మంచి ప్రశ్న. ధ్యానం చేయాలనా, అన్నదానం చేయాలా? అన్నదానానికి మించిన దానం లేదు అని ఒకటి చెప్తుంటారు, అవునా కదా. సేవకు మించిన లేదని ఇంకోటి చెప్తుంటారు, ధ్యానానికి మించిన లేదు ఇంకొకటి చెప్తుంటారు. అన్నం ఇంపార్టెంటా, పప్పు ఇంపార్టెంటా? నీళ్ళు ఇంపార్టెంటా, అన్నం ఇంపార్టెంటా? అన్నీ ఇంపార్టెంటే. వాటరు
అన్నము పప్పు. ఉత్త అన్నం మనం ఎక్కువ తిరగలేము, బతకలేము. అవునా? ఉత్త అన్నము అన్నం. నేను ఒకసారి శ్రీకాకుళం వెళ్ళా. ఆడ పాపం ఒక ఇంటికి వెళ్ళా, మా ఫ్రెండ్ ఇంటికి. ఆయన సైంటిస్ట్. వాళ్ళమ్మ అన్నంలో నీళ్ళు వేసుకొని తింటా ఉంది. ఇంత పూర అనుకున్నా, వీళ్ళు అన్నంలో నీళ్ళు పోసుకొని తింటారు సార్ ఎవరన్నా? ఇంత పూర. ఈయనేమో సైంటిస్టు, వాళ్ళమ్మ అంత కష్టాలు పడి ఎందుకు బతుకుతుంది అనుకున్నా. కాదంట, వాళ్ళ విధానమే అదంట. అన్నంలో నీసుకోలేదు, చాలా ఆరోగ్యం అంట అది. చాలా ఆరోగ్యకరమైన డైట్ అంట అది, అన్నంలో నీళ్లు పోసుకుంది. అది డైట్. చాలా విటమిన్స్ వస్తాయంట. నేనేమనుకున్నా వాళ్ళు పాపం పేదవాళ్ళేమో, కట్టిక పేదవాళ్ళేమో, వాళ్ళ పాపం అన్నం కూడా లేదు వాళ్ళకి అనుకున్నా. పప్పు కూడా లేదండి. మన మనసుకి ధ్యానం ఒక్కటే సరిపోదు, జ్ఞానము కూడా కావాలి. ధ్యానము ప్లస్ జ్ఞానము. సరే, ధ్యానం చాలాసేపు చేశాము. ప్రథమ అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ధ్యానము. మొదటిది ధ్యానం. మొదటి అన్నం ఉండాలి. అనగా అన్నం లేకుండా పప్పు ఉండాలి, ఆవులేదు. మొదటి అన్నము, ధ్యానము అనగా ఆ తర్వాతనే మిగతావన్నీ. అందుకే ఇందాక వస్తున్నాయి. ఫస్ట్ ఒకటే చెప్పా, ఇక్కడ ఎక్కువ ధ్యానం జరగాలి. ఇక్కడ ఎక్కువ క్లాసులు కాదు జరగాల్సింది, ఎక్కువ ధ్యానం జరగాలి. ఎక్కువ క్లాసులు, ఈ మధ్య క్లాసులు అని కనపడిన ప్రతోని పిలిచి క్లాసులు పెట్టించేస్తున్నాం. ఇక్కడ ఎక్కువ క్లాసులు, ప్రతి వారం క్లాసు జరగాలి. వారం క్లాసు జరిగే అవసరం లేదు, వారం ధ్యానం జరగాలి. వారం ధ్యానం జరగాలి. ప్రతిరోజు ధ్యానం జరగాలి. నెలకొకసారి క్లాస్ చెప్పుకుంటే ఓకే, పర్వాలేదు. కానీ ధ్యానము. మొదటి ఇంపార్టెన్స్ ధ్యానము, అవునా కదా? రెండోది సారు దానం, అన్నదానం. ఈడ 100 మంది వచ్చాం, అవునా కదా? 100 మంది కాదు, నాకు తెలిసి 500 మంది. అబ్బో, 500 మంది వస్తారు. ఎవరు పెడతారన్నం? ఉదాహరణకి ఈ సారాలో 10 మంది ఉన్నారు. డబ్బులు సరిపోతాయా? వాళ్ళ ఆస్తులు సరిపోతాయా? ఆస్తులు సరిపోవు. నాకు నెలకు 1.5 లక్ష జీతం వచ్చేది, ఇప్పుడు కూడా వస్తుంది. నా జీతం జరగబోవట్లేదు. నా తిరిగే తిరుగుళ్ళకి నా జీతం సరిపోవట్లేదు. అందుకే అప్పుడప్పుడు అడుక్కుంటాడు, సార్ నాకేమైనా సహాయం చేయని. అడుక్కొనైనా సరే క్లాస్కి వెళ్తా. ఎన్నో ఊళ్ళు నేను తిరుగుతూ ఉంటా. నా జోబులో రూపాయి కూడా లేక 30 ఏళ్ళు అయిపోయింది. ఈరోజు కూడా నా జోబులో రూపాయి కూడా లేదు. ఆ మేడం జోబులో 100 రూపాయలు ఉన్నాయేమో, కానీ నా జోబులో రూపాయి లేక 30 సంవత్సరాలు అయిపోయింది. నాకు వచ్చే జీతం ఒక రోజులోనే అయిపోతుంది. నేను తిరిగే తిరుగుళ్ళకి మా ఇంట్లో కొన్ని అయిపోగా తిరిగేకి సగానికి అయిపోతుంది. రాజకుమారుడు బుద్ధ ఏం చేశాడు? బుద్ధత్వం వస్తూనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మంచి పిరమిడ్ కట్టించామని అడగొచ్చు కదా. రాజు కూడా ఎందుకు వెళ్ళి అడగలేదు? సరిపోదు. జోల పట్టుకొని ఊరూరా తిరిగి అడుక్కుంటూ ధ్యానం చెప్పాడు, సరిపోదు. సో మన ఒక్కరి ధ్యానం కోసం అయితే దానం అవసరం లేదు. 10 మంది రావాలి. ఇక్కడ 10 మందిని క్యారియర్లు తెచ్చుకోగలుగుతారా? కుదరదు. పాపం పొద్దున్నే లేచి రావడమే చాలా ఎక్కువ. 10 మంది క్యారియర్లు తీసుకురావాలని కుదరదు. 10 మందికి ధ్యానం నేర్పించాలంటే మనం ఇంకొకరిని దానం అడగాలి. అందుకే పాపం పబ్లిక్గా ఇందాక సార్ కూడా, సార్ చాలా కష్టపడి భోజనం పెడుతున్నాం సార్, ఎవరైనా సహాయం చేయమని చెప్పండి అని అడిగారు. సహాయం చేయండి, ఎందుకంటే ప్రోగ్రాం నడిపించాలి. లేదంటే ఈ ఒక్క ప్రోగ్రాంతో ఆగిపోతుంది. ఒక ప్రోగ్రాం కంటే ఎక్కువ చేయలేము. 2వ ప్రోగ్రాం చేయాలి, 3వ ప్రోగ్రాం చేయాలి, 10వ ప్రోగ్రాం చేయాలంటే వీళ్ళకు ఉంటుంది బాధ. ఎన్ని ఆస్తులు కూడా సరిపోవు, వాళ్ళు రాజులైనా సరిపోవు. తిరుపతి హుండీలో కూడా మనం వేస్తున్నందుకే నడుస్తుంది అక్కడ, అవునా కదా? తిరుపతి ఈరోజు నడుస్తుందంటే మనం అందరం వెళ్ళి అక్కడ దానం చేస్తున్నాం కాబట్టే నడుస్తుంది. గుళ్ళు గోపురాలు అన్ని నడుస్తున్నాయంటే మనం అందరం ఎంతో కొంత దానం చేస్తున్నాం కాబట్టి నడుస్తుంది. దానం లేకుండా కంటిన్యూషన్ జరగదు. ఎప్పుడో ఒకటి జరుగుతుంది, ఎప్పుడో ఒకసారి, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి సార్ కుదిరినప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, రండి కూర్చొని ధ్యానం చేసుకుందాం. ప్రతి వారం జరగాలి, ప్రతి నెల జరగాలంటే వచ్చిన వాడికి కాదు, చేసేవాడికి చింతపండు ఉంటుంది. ఇక్కడ చింతపండు పడుతూ ఉంటుంది. రేపు పొద్దున ఎట్లా వాళ్ళకి నిద్ర రాదు. మనందరం చప్పట్లు కొట్టుకుంటే వాళ్ళు చప్పట్లు కాదు, లోపల ఎట్లబ్బా ఇప్పుడు పేమెంట్లు చేయాలి, అవునా కదా? ఎట్లా ఈ పేమెంట్లు? అందుకే అడిగా నిన్న వస్తున్నాయి, సార్ ఎట్లా కట్టారు సార్ దీన్ని, మీరు ఏం చేశారు, ఏం మాయ చేశాను అడిగారు.
ఆయన సార్ పాపం చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఈ ఊర్లో అని చెప్పాడు, కానీ నాకైతే ఆయన పడిన కష్టం అర్థమైంది. ఇది మామూలు విషయం కాదు. ఇక్కడ ఇలాంటి పిరమిడ్ కట్టడం అంటే కర్తాల్లో మెగా పిరమిడ్ కట్టడానికి ఇది సమానం, డౌటే లేదు. కర్తాల్లో మెగా పిరమిడ్ కట్టడం ఎంత గొప్ప విషయమో ఇక్కడ ఇది కట్టడం, ఇక్కడ క్లాస్ చేయడం అంతకంటే గొప్ప విషయం. మనమందరం సహకరిస్తేనే పని అవుతుంది. నేను సహకరించాను సార్ అంటే పర్వాలేదు, మీకు కుదిరితే సహకరించండి. దేవుడు దిగొచ్చి సహకరిస్తాడు, దేవుడు దిగొచ్చి సహకరిస్తాడు. మనం అధైర్యపడే అవసరం లేదు. కుదిరితే వీలైతే వీలైన వాళ్ళందరూ సహకరించండి. కుదిరితే అయినా ఇలాంటి వారు వదలరు. ఎందుకంటే దేవుడు ఏదో ఒక రూపంలో, విశ్వం ఏదో ఒక రూపంలో, ఈరోజు ఎల్లయ్య రూపంలో, రేపు పుల్లయ్య రూపంలో సహాయం చేస్తూ ఉంటుంది. నేచర్ ఉంది, ప్రకృతి ఉంది, విశ్వం ఉంది. విశ్వం సహాయం చేస్తూనే ఉంది ఎవరో రూపంలో. రూపాలు మారచ్చు కాక. నేను మొదట్లో ఒక 1000 పుస్తకాలు ప్రింట్ చేశాను, పంచాను, అయిపోయినాయి నా డబ్బులు అంతే, నా కెపాసిటీ. ఆ తర్వాత 1,00,000 పుస్తకాలు పంచాను, 1,00,000 పుస్తకాలు పంచాను. ఇప్పటికీ 1,00,000 పుస్తకాలు భిన్నంగా ఆలోచించి పంచాం. నేనింతే 5,000 పుస్తకాలు పంచాం, ఇంగ్లీష్ పంచాం. ఇక్కడ కాదు, అమెరికాలో కూడా పంచాను వేల పుస్తకాలు. ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్లాలంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ నిన్న ఇక్కడ 200 అయింది, అక్కడ 20,000 అవుతుంది. ఒక బాక్స్ అక్కడి నుంచి ఇక్కడ 300 అయింది కదా. అమెరికాకు 16,000 కొరియర్ ఛార్జ్ ఒక బాక్స్. అక్కడ కూడా నేను ఉన్న రోజు ప్రతి చోట వెళ్ళి పంచాను. ఎలా పంచాను? ఎవరు ఇచ్చారో తెలియదు, ఎలా ఇచ్చారో తెలియదు. ఇచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, పంచేవాళ్ళు పంచుతూనే ఉన్నారు. పంచేవాడుకి ధైర్యం ఉంటే దేవుడు దిగొచ్చి సహాయం చేస్తాడు. మానవతా దృక్పథంతో మనమందరం కూడా సహాయం చేయడం మన యొక్క ధర్మం. మనమందరం సహాయం చేయాలి. ఇది మన కోసమే కదా. పెళ్ళికి వెళ్ళి మనం ఏం చేస్తాం? చదివింపులు అనా కదా. ఎందుకు? చిన్నప్పుడు చదివింపులు అనే కాన్సెప్ట్ ఊరికే పెట్టలేదు పాపం. వాళ్ళు చాలా కష్టపడి పెళ్లి చేస్తుంటారు, వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటాయి. అందుకనే పెద్దలు ఊరికే కాన్సెప్ట్ పెట్టలేదు. చదివింపులు మళ్ళీ మనం తిరిగి ఇవ్వాలని కాదు, మనం వాళ్ళ పెళ్లికి వెళ్తే ఎలా ఇవ్వాలని లెక్కలేసుకోవడం గురించి కాదు. ఆడికి ఎన్నో కష్టాలు ఉంటాయి. మన వంతు కర్తవ్యంగా మనం కూడా 100, 200 వాడికి ఇస్తే వేడి నీళ్ళకు మంచి చల్లనీళ్ళు తోడైనట్టుగా ఉంటుంది అనే ఒక మానవతా దృక్పథంతో పెళ్లికి చదివింపులు అనే కాన్సెప్ట్ మన పూర్వీకులు సృష్టించారు. అలాగే ఈ దానము అనేది కూడా. సో అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అన్నది కూడా దానికోసం. ఆ రకంగా అయినా సరే కొంచెం బుర్ర తగ్గి సహాయం చేస్తే ఇంకొక కార్యక్రమం చేసుకోవచ్చు అన్నది ఒక ఆలోచన. సో దానం చేయడం చాలా గొప్ప విషయం. ఫస్ట్ ధ్యానం, రెండోది దానం. బాగుంది, దానం చేసాము, దాన్ని ఎవరు వండాలి, ఎవరు వడ్డించాలి? వడ్డించడానికి మళ్ళీ మనుషులు పిలుచుకురావాలా? నేను 30 సంవత్సరాలు సేవ చేశా. ఏ ఒక్కరోజు నాకు కర్తాలో ధ్యానమాచక్రంలో స్టేజ్ మీద ఏం జరుగుతుందో నాకు తెలియదు. అవి చూడనే సంబంధమే లేదు. 30 ఏళ్ళు నేను సేవ చేశాను కాబట్టి భిన్నంగా ఆలోచించి కార్యక్రమం పుస్తకం రాయగలిగాను. రకరకాల పరిస్థితులు ఉంటాయి సేవ చేసినప్పుడు. 2011 ధ్యానమాచక్రం అయిపోయినాక 12, 13 2013 జనవరి 1 రోజు పత్తిసారి నాకు పిలిచి ఒకటి అడిగాడు. చాలా అద్భుతంగా మొదటిసారి ధ్యానమాచక్రం అక్కడ జరిగింది. ఏమడిగింటారు చెప్పండి పత్తిసారు? ఫస్ట్ టైం కర్తాల్లో ధ్యానమాచక్రం జరిగిన వెంటనే జనవరి 1 రోజు జనరల్గా అందరూ చాలా అద్భుతంగా జరిగింది, అది ఇదని అందరు సంబరాలు చేసుకుంటారు. సార్ నాకు రూమ్లో పిలిచి అడిగాడు, అరే ఎన్నో వేల మంది లేడీస్ వచ్చారా, వాళ్ళకు టాయిలెట్లకు చాలా ఇబ్బంది అయింది, నెక్స్ట్ టైం ధ్యానమాచక్రంలో టాయిలెట్లకు ఇబ్బంది కాకుండా చూసుకో అన్నాడు. అందరు తినడం దగ్గరికి వెళ్ళి సేవ చేస్తున్నారు. అబ్బా అన్నం వడ్డిస్తే చాలా గొప్ప, మరి టాయిలెట్లు ఎవరు కడగాలి? అందరూ పోయినాం టాయిలెట్లకి, నీళ్ళు పోసేది లేదు, కంపు చేసేది పోయేది. నెక్స్ట్ వచ్చేవాడు ఎట్లా పోవాలి చెప్పండి? టాయిలెట్ కడిగేవాడు కావాలి. మరి మనుషులను పెట్టాం సార్ టాయిలెట్ కడగడానికి, వాళ్ళు సరిగా అడుగుతారా? మన వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు రంగంలో దిగారు. అప్పుడు నేను చెప్తే సైలెంట్గా ఇప్పటికీ వాళ్ళు టాయిలెట్ కడుగుతున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు. వాళ్ళు ఎవరు తెలియదు, వాళ్ళకి ఎవరు చెప్పరు. లేడీస్ టాయిలెట్ అంటే 3 గంటలకు అంటారు, 3 గంటల లోపల రాత్రంతా టాయిలెట్ కడగాలి. మగవాళ్ళు, ఆడవాళ్ళు. మీరందరూ ధ్యానం 5 గంటలకు పద్ధతిగా. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస,
పొద్దున్నే పత్రిసార్ చేతుల మీదుగా ధ్యానం చేయాలి, అందరూ వేల మంది గొప్పగా వెళ్తుంటారు కదా. ఆ గొప్పగా మీరందరూ ధ్యానం చేయాలంటే వెనకాల రాత్రంతా టాయిలెట్లు కడిగే వాళ్ళు ఉండాలి. ఎవరు కలిగారు? 1000 మందికి పైగా అలాంటి పనులన్నీ చేయడం వల్ల 1,00,000 మంది, ఆ 50,000 మంది శ్రద్ధగా ధ్యానం చేసుకోగలిగారు ఇన్ని రోజులు. సో ఎవరు గొప్పవాడు మరి? శ్రద్ధగా పొద్దున్న నేను ధ్యానం చేశానండి పత్తిసార్ దగ్గర 2 గంటలు, సేవ చేసిన వాడు గొప్పవాడు. ఆ సేవ చేసేవాడు తన ధ్యానాన్ని కూడా తాను వదులుకున్నాడు, తన ఆనందాన్ని తాను వదులుకున్నాడు. ఆ స్టేజ్ మీద ఏం జరుగుతుందో కూడా సంబంధం లేదు. అందరూ స్టేజ్ మీదకి వెళ్ళి పదిసారి చప్పట్లు, చేతులు షేక్ హ్యాండ్, సార్తో సెల్ఫీలు, కుల్ఫీలు అవన్నీ వదులుకున్నారు అంతా. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పటికి ధ్యానమాచక్రం జరుగుతుంది, అవునా కదా? మనమంతా పిఎంసీలో టీవీలో చూసి ఆనందపడుతూ ఉన్నాం. పిఎంసీలో వాళ్ళకి పిఎంసీలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, ఏ వీడియో వస్తుందో తెలుసా మీకు? మనందరం పిఎంసీలో వీడియోలు చూసి చాలా గొప్పగా ఆనందపడుతూ ఉంటాం. చాలా గొప్పగా ఉంది, గొప్పగా ఉంది, అబ్బా ఈ వీడియో అద్భుతంగా ఉంది, ఆ వీడియో అద్భుతంగా ఉందని, అవునా కదా? కానీ పిఎంసీలో వాళ్ళకి అడిగితే అబ్బాయికి తెలుసు ఏ వీడియో వస్తుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు, వాళ్ళకి ఏమి తెలియదు, వాళ్ళకి వీడియో చేయడమే ఒకటి తెలుసు. ఆ తుత్తి మా వల్ల డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఎవరో బాగుపడ్డారు చాలు, వాళ్ళు బాగుపడితే చాలు అన్నది ఒక జ్ఞానం, మహాజ్ఞానం. సేవ అన్నది మహాజ్ఞానం. మనమందరం అనుకుంటాం స్టేజ్ మీద మైక్ పట్టుకొని మాట్లాడితే మాస్టర్. మరి టాయిలెట్ కడిగేవాడు మాస్టర్ కాదా? అక్కడ అన్నం వడ్డించే వాళ్ళు మాస్టర్స్ కాదా? ఇక్కడ డబ్బులు ఇచ్చే వాళ్ళు మాస్టర్స్ కాదా? స్టేజీ మీద ఎక్కాలి, మనం క్లాస్ చెప్పేవాళ్ళు. ఒకసారి ఇట్లాగే ఒక 2004-5 అనుకుంటే ఏదో టైంలో మా ఊనర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. మా ఊనర్ డిస్టిక్లో ఒక ఊరు నుంచి, సార్ మాకు ఈ ఆదివారం క్లాస్ చెప్పేవాళ్ళు కావాలి అని. చాలా ఎత్తిగా ఎవరు దొరకలేదు. సరే బాబు నేనే వస్తాను. కాదు సార్ మాకు పెద్ద మాస్టర్ కావాలని. నాకు బయలుగా పెద్ద మాస్టర్ అంటే ఏంటి అర్థం? 10 సార్లు ఫోన్ చేసిన, సార్ వీళ్ళకి ఎవరికో పెద్ద మాస్టర్ కావాలంటాను. ఆడేవాడు ఏదో నా కొడుకున్నాడు. నువ్వే అందరికంటే పెద్ద మాస్టర్ అని నేను మహబూబ్నగర్ జిల్లాకు నిన్ను పంపిస్తే నీకంటే పెద్ద మాస్టర్ యాడ్ నుంచి తీసుకోవాలరా నేను. అంటే పెద్ద మాస్టర్ అంటే గడ్డ పెంచుకోవాలి, పెద్ద కారులో రావాలి, వయసులో పెద్దవాడు అయి ఉండాలి, పద్యాలు చెప్పాలి, గద్యాలు చెప్పాలి, ఆహో ఓహో అనిపించాలి, అది పెద్ద మాస్టర్. మనకి ఏమైంది ఈ నగరానికి? మాస్టర్ అనే దానికి మీనింగ్ తెలుసా మీకు? మాస్టర్ అంటే ఎవరు కనపడకపోయినా పనిచేసేవాడు మాస్టర్. నా లెక్క ప్రకారం ఏ ఆశ లేకుండా వీళ్ళు చేశారు, వీళ్ళు మాస్టర్స్, నేను కాదు ఇక్కడ మాస్టర్. ఈరోజు వీళ్ళే మాస్టర్స్, నేను ఊరికే ఉత్తుత్తి మాస్టర్. ఇక్కడ ఉత్తుత్తి మాస్టర్, వీళ్ళు మాస్టర్స్, వీళ్ళు మాస్టర్స్. దీనికోసం ఆడ పని చేస్తున్నారు కదా వాళ్ళు మాస్టర్స్. మొన్నటి నుంచి ఇవన్నీ వేశారు కదా వాళ్ళు మాస్టర్స్. పొద్దున్న కూరగాయలు తెచ్చారు కదా వాళ్ళు అసలైన మాస్టర్స్. ఈడ మైక్ పట్టుకొని మాట్లాడేవాడు కాదు, వీడు కూడా ఒక మాస్టరే, 1 ఆఫ్ ది మాస్టర్ అంతే. ఈ క్లాస్ జరగడానికి 1 ఆఫ్ ది మాస్టర్ అంతే, క్లాస్ చెప్పేవాడు. అందుకే మాస్టర్ అంటే మైక్ పట్టుకొని మాట్లాడేవాడిని భ్రమలో నుంచి బయటికి రావాలి. ముందు క్లాసులు చెప్పేవాడు కాదు మాస్టర్. మనం రంగంలోకి దిగితే ఏదైనా చేయగలిగేవాడు మాస్టరు. టాయిలెట్ కడగడం దగ్గర నుంచి అవసరమైతే మైక్లో కూడా మాట్లాడగలిగి ఉండాలి. అవసరమైతేనే, తప్పనిసరి కాదు, అవసరమైతేనే మనం ఈ బ్రహ్మలో నుంచి, సరికాని బ్రహ్మలో నుంచి బయటికి రావాలి. ఇక్కడ ఎంతో మంది ఎన్నో కష్టాలు పడితే ఈ పిరమిడ్ వచ్చింది. ఈ పిరమిడ్ కోసం సహాయం చేసిన ప్రతి వాడు మాస్టరే. ప్రతి ఒక్కరు, వాడు కాదు, ప్రతి ఒక్కరు అద్భుతమైన మాస్టరే. ఈ మట్టేశారా, ఇసుగేశారా, ఇంకేదో కాదు, ఏది చేసినా ప్రతి ఒక్కరు. కానీ ఈ అజ్ఞానంలోంచి ముందు బయటికి రావాలి. మైక్ పట్టుకొని ఊపే రకంగా చెప్పాలి మాస్టర్. రమణ మహర్షి మాస్టర్ కాదా? ఏమన్నా మాట్లాడా? వివేకానందుడు స్పీచ్ అక్కడెక్కడికో అమెరికాకి వెళ్ళి స్పీచ్ ఇచ్చాడు కాబట్టి గొప్ప మాస్టర్. రమణ మహర్షి ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి మాస్టర్ కదా. ఈ రకాల సరికాని భ్రమల్లో నుంచి మనం బయటికి రావాలి. ఓకే, సో అన్నీ ఇంపార్టెంటే, అన్నీ వెరీ 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 ఇంపార్టెంట్. సేవ చేయడానికి మించిన సేవ ఇంకొక గొప్ప జ్ఞానం ఇంకొకటి లేదు. సేవకు మించిన జ్ఞానం ఇంకొకటి లేదు. సేవ చేస్తున్నారు అన్ని వదులుకొని అంటే వాళ్ళకి ఆల్రెడీ ఎంతో జ్ఞానం, ఎంతో లోపల ఫిక్స్ అయిపోయి ఉండాలి.
బలంగా ఫిక్స్ అయినాడో యుద్ధంలోకి దిగుతాడు. ఆర్మీ వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో, అవునా? ఆర్మీ తెలుసుగా, ఆర్మీ వాళ్ళకి ఏ అవార్డులు ఉండవు, ఏ ఫంక్షన్లు ఉండవు. మన హీరోలు, సినిమా హీరోలు గొప్పగా అనుకుంటుంటాం. ఎవరు గొప్పవాళ్ళు? ఆర్మీ వాళ్ళు గొప్పవాళ్ళు, అవునా కదా? వాళ్ళని మనం గుర్తించాం. వాళ్ళకి కనపడరు, వినపడరు, వాళ్ళకి ఏమైందో తెలియదు, చచ్చారో తెలియదు, బతికారో తెలియదు. అలాంటి వాళ్ళే మన పిరమిడ్లో సేవ చేసేవాళ్ళు, ఆర్మీ. మన పిరమిడ్లో సేవ చేసే ఒక ఆర్మీ ఉంది కాబట్టి ఈరోజు మనం అన్ని పనులు చేసుకుంటూ ఉన్నాము. లేకపోతే మనకి ఏ పనులు జరగవు. ఆర్మీ వాళ్ళకు వాళ్ళు గుర్తించబడకపోవచ్చు గాక, వాళ్ళ గురించి మనం గొప్పగా మాట్లాడకపోవచ్చు గాక. టాయిలెట్ కడిగేటప్పుడు అనేవాళ్ళు నన్ను పిలిచి, ఏ బాబు టాయిలెట్ కడుగు. మన వాళ్ళకి బుర్రలేదు. టాయిలెట్ కడిగేవాడు వర్కరా? సేవకుడు, మహాజ్ఞాని. ఆడ నేను ఓంకారంలో వెళ్ళి ఊడ్చుకుంటూ ఉండేవాడిని. ఓయ్ ఇకరారా అన్న రోజులు చాలా ఉన్నాయి. తెలియదు బాబు మాడు, ఆడు చొక్కా వేసుకొని ఏపీ లాగా వస్తుంటాడు. ఓయ్ బాబు ఇకరా. అందుకే నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏదైనా ధ్యాన కేంద్రానికి వెళ్ళినప్పుడు, అతి ముఖ్యంగా ఏదైనా గుడికో బడికో వెళ్ళినప్పుడు మనం ఎవరినైనా పిలిచేటప్పుడు జాగ్రత్తగా నోరు జాగ్రత్తగా ఉండే. అవతల వాడు పని చేస్తున్నావు అంటే వాడు పనోడు కాదు, వాడు ఒక మంచి మాస్టరు, వాడు మహాజ్ఞాని. ఒకసారి ఇలాగే ఒకతను రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి, రమణ మహర్షి రోజుల్లో అక్కడ ఒకతను పని చేసుకుంటూ ఇటుకలు పెంచుకుంటూ మట్టి దూచుకుంటూ ఉన్న అతనికి వెళ్ళి అడిగాడు, బాబు ఇక్కడ రమణ మహర్షి అని ఒక యోగి ఉన్నాడంట, మహాజ్ఞాని ఉన్నాడు, ఎక్కడ ఉంటాడు అని అడిగాడు. పోయి ఆయన పని చేసుకుంటా ఉంటాడు. అడిగితే అట్లా పో, అక్కడ ఎక్కడ ఉంటాడు అని అడిగాడు. సరే పోయాడు, బాగా తిరిగి వచ్చాడు. అక్కడ కనబడలేదు రమణ మహర్షి. ఎక్కడ కనబడకపోతే అక్కడ వాళ్ళని ఎవరినో అడిగారంట, ఎక్కడున్నాడు నేను ఈ రమణ మహర్షి అంటే, బాబు నువ్వు ఎవరున్నాను అడిగావు, ఆయన రమణ మహర్షి అన్నాడు. ఆయన పనోడు అనుకున్నాడంటే, బాబు అదే గొప్ప వాళ్ళు అలాగే ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు నాయన నాకు ఇలా చెప్పావు అంటే, నువ్వు అర్థం చేసుకోవట్లేదు ఎవడు మహర్షి, అర్థం చేసుకున్నాడు శక్తి ఏమి చేయకపోతే ఏమంట, ఎవడు యోగో నీకు అర్థం చేసుకునే స్థితి కూడా నీకు లేదు. అంటే మట్టి పని చేసుకుంటే మట్టి మనిషి కాదా, యోగి కాదా? పని చేస్తే పనోడా? యోగి. మహాజ్ఞానులే సేవకులు అవుతారు. స్పీకర్లు కావడం గొప్ప విషయం కాదు, మాస్టర్స్ కావడం గొప్ప విషయం. గొప్పగా మాట్లాడడం మన లక్ష్యం కాదు, గొప్పగా జ్ఞానాన్ని పాటించడం మన లక్ష్యము. మాట్లాడితే మాస్టర్ కాదు, పాటిస్తే మాస్టర్. అది ఎక్కడైనా పాటించు, నీ ఇష్టం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మాస్టర్సే. మొన్న సడన్ గా ధ్యానమాచకరం పెట్టి 3 రోజులు పెట్టారు మీరంతా. నేను సర్ప్రైజ్ అయ్యా. వారం క్రితమే డిసైడ్ అయిందంట కదా. వారం లోపల డిసైడ్ అయ్యి అందరికి అనౌన్స్మెంట్ చేసి, అరేంజ్మెంట్ చేసి, భోజనం పెట్టి, మళ్ళీ పిఎంసీని లైవ్లో పెట్టి, నాలాంటి వాళ్ళని పిలిపించి మాట్లాడితే నేను గొప్పవాడినా? వారం లోపల అరేంజ్మెంట్ చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళ, వీళ్ళకి గొప్ప వాళ్ళు గట్టిగా చెప్పాలి కొట్టండి. వీళ్ళు మాస్టర్స్. ఆడికి వచ్చి నేను మాట్లాడటం గొప్ప కాదు. వారం లోపల చేయాలంటే వాళ్ళకి ఎంత దమ్ము ధైర్యం ఉండాలి, ఆర్మీ లాగా ఉండాలి, అవునా కదా? ఎస్, నేను దేనికైనా రెడీ. సడన్ గా ఏదో బాంబు వేస్తారు, రెడీగా దూకుతారు. అలాంటి వాళ్ళు వీళ్ళంతా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లంచ్ బ్రేక్ తీసుకుందాం.